హాయ్, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ మనోజ్. ఇప్పుడు నేను ప్రజెంట్ అమీర్పేటలో మైత్రివన్ దగ్గర ఉన్నా. సో జనరల్ గా ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తే చాలా మంది దడిసి పక్కెళ్ళిపోతారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారు, అయ్యో పాపం అంటూ వాళ్ళ వర్క్ ని కొంచెం గౌరవిస్తారు. సో ఇలాంటి ఒక టఫెస్ట్ జాబ్ లోకి ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎంటర్ అయ్యారు. సో వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సందర్భంగా దాదాపు 40 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఇవాళ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నేను ప్రజెంట్ అమీర్పేటలోని మైత్రివన్ దగ్గర ఉన్నా. ఇక్కడ ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఒక విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉండుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇవాళ నిజంగా ఈ ఒక కష్టమైన, అంత సులభమేం కాదు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉండడం అనేది. సో అలాంటి జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఒకసారి మాట్లాడదాం. హాయ్ అమ్మా. హాయ్ సార్. మీ పేరు? నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి. మీ పేరు? శ్రీజ సార్. శ్రీజ. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత, అంటే మీ బతుకుల్లో ఒక రకంగా నిజంగా సంతోషాలు వెలువరిసే క్షణం ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏవో పనులు చేసుకుంటూ ఉండుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ లో విధులు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చారు. జాయిన్ అయ్యేసి డైరెక్ట్ డ్యూటీకి వచ్చాం సార్. 4 days అవుతుంది డ్యూటీకి. అంటే మామూలుగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇంతకు ముందు మీరు కలెక్షన్స్ తీసుకోవచ్చు, లేదంటే శుభకార్యాల దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అలాంటి బతికి ఇప్పుడు అంటే ఒక ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నెల జీతం ఆర్జించే విధంగా మీరు ఇప్పుడు ఎదిగారు. మీ ఫీలింగ్ అంటే? సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. ఒకప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళని సొసైటీలో చాలా దారుణంగా చూసేవాళ్ళు, ఒక చిన్న చూపు చూసేవాళ్ళు మమ్మల్ని. అదే ఒకప్పుడు ఇదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మేము కలెక్షన్ అడిగే వాళ్ళం కదా. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఇదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎంత చదువుకున్నా మేము చదువుకున్న చదువు వాల్యూ ఉండదా అని అనుకున్నాము. ఇలాంటి సీఎం సార్ రేవంత్ రెడ్డి, మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకున్న నిర్ణయం మా పట్ల, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పట్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. జాబ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదే కాకుండా మా కమ్యూనిటీ వాళ్ళకి ఈ ఒక్క రంగంలోనే కాకుండా ఇంకా వివిధ రంగాల్లో కూడా మా వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను సార్. అంటే అలవాటు అయిపోయిందా? ఒక 4 days నుంచి ఏమంటున్నారు కదా ఇక్కడ ఫీల్డ్ లో. సో అంటే పద్దాక నుంచోనే ఉండాలి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ హెల్త్ పరంగా కానీ అంత సెట్ అయిపోయిందా? అంత ట్రైనింగ్ గట్టిగా ఇచ్చారా? సార్ ఇప్పటికీ పర్లేదు. మాకు డిపార్ట్మెంట్ లో, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో సార్ వాళ్ళు కూడా చాలా మమ్మల్ని రెస్పెక్టబుల్ గానే ట్రీట్ చేస్తున్నారు. మమ్మల్ని ఏం సపరేట్ గా ఏం చూడట్లేదు, ఈక్వాలిటీ ఇస్తున్నారు. మంచిగా రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేస్తున్నారు సార్. హ్యాపీగానే ఉంది. అంటే మీ పై అధికారులతో ఎలా ఉంది ఈ 3 days బట్టి? మంచిగానే ఉంది సార్. మా వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగానే ట్రీట్ చేస్తున్నారు. ఎలాంటి డిఫరెన్షియేట్ ఏం చేయట్లేదు. మంచిగానే డ్యూటీస్ కి పంపిస్తున్నారు. పలానా సిగ్నల్స్ దగ్గర మీరు ఇలా డ్యూటీ చేయాలమ్మా అని చెప్పేసి మమ్మల్ని అలాట్ చేస్తున్నారు. ఆ సిగ్నల్స్ దగ్గరకు వచ్చి మేము డ్యూటీ చేసుకుంటున్నాము. అంటే ఇంతకు ముందు నార్మల్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఇంతకు ముందు ప్రీవియస్ గా మీకు ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రీవియస్ గా మాకేం జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు సార్. మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడే జాబ్ చేయడము, ఇదే ఫస్ట్ టైం సార్. మాకు ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఏం లేదు. ఇక్కడ నుంచే మాకు స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎందుకు చాలా మంది ట్రాన్స్ కంప్లీట్ ఉన్న హైదరాబాద్ లో ఎందుకు 40 members సెలెక్ట్ అయ్యారు? అది వాళ్ళ ఇంట్రెస్ట్ సార్. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వచ్చాము. అంటే ఒక ట్రాన్స్ అంటే కేవలం డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, లేదంటే డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టడం, లేకపోతే సెక్స్ వర్కర్ గానే ఉండాలా అని చాలా మంది అనుకుంటున్నారు అంటారు. అలా ఏం లేదు సార్. ఎవరికి అవకాశాలు లేక అలా ఉంది. కానీ ఇప్పుడు ఒకదాంతో ఒకటి అవకాశాలు వస్తుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవకాశాలను బట్టి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నా ప్రావర్ వచ్చేసి మాది మహబూబ్ నగర్ సార్. ప్రస్తుతం ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాను. మమ్మీ డాడీ? అమ్మ నాన్న వాళ్ళంతా ఊర్లోనే ఉంటారు సార్. అంటే మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తర్వాత సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇవాళ మీరు కానిస్టేబుల్ అయ్యాక వాళ్ళ రియాక్షన్ ఏంటి? సార్ నేను ఇప్పటి నుంచి మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నుంచి నేను మా ఇంటికి వెళ్ళలేదు. బట్ నేను ఇలా సెలెక్ట్ అయిపోయినా, ఇలా వచ్చింది, పలానా జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికైనా వాళ్ళు నన్ను ఇంటికి పిలుచుకుంటారేమో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే అప్పటి నుంచి కాల్ లేదు ఇంట్లో నుంచి? అసలు కాల్స్ ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు, నన్ను ఇన్వైట్ చేయలేదు, అందువల్ల నేను వెళ్ళలేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? నియర్లీ 10 years అవుతుంది సార్. 10 years. ఈసారి అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంక్రాంతికి అయినా ఈసారి మీ ఇంటి నుంచి పిలిపొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను సార్.
బట్ చెప్పలేదు. ఒక రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నారు మీరు. నలుగురు ఇక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మాట వినాల్సిందే. ఇంతకు ముందు వినకపోవచ్చు, పక్కెళ్ళిపో అనే సందర్భాల నుంచి మీరు చేయి చూపిస్తే ఆగేంత వరకు చేయవచ్చు. చాలా ప్రౌడ్ గా ఉంది సార్, ఈ మూమెంట్ మాత్రం చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది. మీరు ఎక్కడ వచ్చారు సార్? నాది మెదక్ సార్, పాపన్పేట మండలం సార్, నరసింహరావుపల్లి తండా సార్ నాది. అంటే అమ్మాయిగా మారాలని అసలు ఎందుకు అనిపించింది? మారిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ నేను ఇట్లా ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చి దాదాపు ఒక 11 సంవత్సరాలు సార్. దాని తర్వాత ఇట్లా ఓపెనింగ్ లకు వెళ్ళేది, సిగ్నల్ లకు వెళ్ళేది, సుచిత్ర సిగ్నల్ దగ్గర వెళ్ళేది సార్. అక్కడ సిగ్నల్ అడిగేది నేను. దాని తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ డ్యూటీస్ ట్రాన్స్జెండర్స్ కి పెట్టలేదు. అదే సీఎం సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మా ట్రాన్స్జెండర్స్ పైన చాలా మంచి అవకాశం తీసుకొని మాకు మంచి జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ లో కొనసాగుతారు కదా, మళ్ళీ ఇంకేమన్నా కావాలనుకుంటున్నారు? ఇంకా ఈ జాబే కాకుండా ఇంకా వేరే వేరే జాబ్లలో కూడా మాకు ఇవ్వాలని, రిజర్వేషన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మా కమ్యూనిటీ వాళ్ళకి. జాబ్ సెట్ అయిపోయిందా ఈ 4 days లో? అంటే ఉంటాయి కదా బందోబస్తులు కానీ, లేకపోతే అటు ఇటు కొంచెం ఇబ్బంది కానీ అలాంటివి? అట్లాంటి ఇబ్బంది అయితే మాకు ఏం లేదు సార్. ఈ జాబ్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీ, చాలా సంతోషమైన విషయం. ఇంకా ఇందులో ఏంటంటే మా ఆఫీసర్స్ కూడా మాకు చాలా మంచిగా చూసుకుంటున్నారు. పొద్దుగల రాగానే రోల్స్ కాల్ అవి అన్ని అక్కడ పలాని దగ్గర మీకు డ్యూటీ ఉంటుందమ్మా అని చెప్తున్నారు మా సార్ వాళ్ళు కూడా. చాలా బాగుంది సార్. సో ఫైనల్ గా ఏం చెప్తారు అసలు? అంటే ప్రభుత్వానికి ఇంకొంచెం మీకు బెటర్ గా ఇంకేమన్నా కావాలి అంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే ఒక సూచన ఏంటండి? సూచన ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు సార్, హైదరాబాద్ లో చాలా మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, మీ ఫ్రెండ్ ఎంతను? ఓకే, అంటే మీరు కాకుండా ఇంకెవరు మీ కమ్యూనిటీలోనే చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే అందులో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్. అందరికీ కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి ఏవైనా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నా అంతే. అంటే మీ కమ్యూనిటీలో సెక్స్ వర్కే కాకుండా ఇంకా మిగతా చేయగలను అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇంకా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మెంబర్స్ ఉన్నారు. మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మా కమ్యూనిటీలో. చాలా మంచి మంచి హోదాలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు అంటే వీళ్ళే, వాళ్ళు సెక్స్ వర్కే చేస్తారు, కరెక్ట్ గా 9-10 అయితే రోడ్ల మీదకి వస్తారు అని సాధారణంగా చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ట్రాన్స్జెండర్ లోనే ఇంకా చాలా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం తెలియక చాలా మంది ఇప్పటికీ కూడా ఇదే భావనలో ఉంటారు. వాళ్ళు చేతులు ఇలా సౌండ్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా వచ్చి డబ్బులు అడుగుతారు, లేకపోతే ఇంకోటి అని చెప్పి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సార్ ఇప్పుడు తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు. సో మా కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటది సార్ వాళ్ళకు కూడా. సో మా వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు. సో మేము కూడా ప్రయత్నించాలి అని చెప్పేసి వాళ్ళలో కూడా కలుగుతుంది. ఎందుకంటే మేము జాయిన్ అయ్యి చాలా తక్కువ సమయమే అవుతుంది కదా. సో ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు కూడా మారుతారు కూడా. మీ కమ్యూనిటీలో మీరు కానిస్టేబుల్ గా నాకు జాబ్ వచ్చిందే అని చెప్పిన మూమెంట్ ఉంటుంది కదా, మీ కమ్యూనిటీ హెడ్ కావచ్చు, లేకపోతే మీ పక్కన ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్. అమ్మ మా కమ్యూనిటీ వాళ్ళకు కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో మేము రాలేదే, మేము మిస్ అయ్యామే అని కూడా చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంది ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పాలి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి హై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారంట. సో ఇంకొంచెం అంటే ట్రాన్స్జెండర్ల కోసం ఇంకొంచెం ఏమన్నా బెటర్ గా ఇంకొంచెం వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇంకేమైనా పథకాలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజేష్ తో మనోజ్, #HyderAbad.